తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మార్చి 3వ తారీఖున చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మరి కొంతమంది ఏమో మన దగ్గర గ్రహణం పూర్తిగా ఉందని, కొంతమంది పాక్షికంగా అంటే స్వల్పంగా మాత్రమే ఉంది అని అంటున్నారు. నిజంగా గ్రహణం ఉందా? యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం యథా పరాథదండానాం యథా కాల ప్రబోధినాం అని ధర్మం ఒక విధానం చెప్పబడి ఉంది. 3 రోజుల క్రితం వరకు గ్రహణం గురించి వీడియో ఎవరికి ఇవ్వకూడదని అనుకున్నా. ఎందుకండి? కాబట్టి సూర్యగ్రహణం గురించి ఎంతో వివరంగా, సూర్యగ్రహణం లేదు 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 అని చెబితే ఒక్కళ్ళు వినలేదండి. కనీసంగా ఒక 3000 మంది కాల్స్ చేశారు అదే రోజు సూర్యగ్రహణం మమ్మల్ని ఏం చేయమంటారని నేను చెప్పి. నాకు అనిపించింది లేదు అని అంత వివరంగా చెబితే దాన్ని పట్టుకొని ఏదైతే కాదు అంటాం అదే కావాలి వీళ్ళకి. ఇది ఒక పార్ట్. రెండవ పార్టు, అంటే ఇదే గ్రహణం గురించి ఒక పెద్ద ఆయనతో నేను మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. మాట్లాడిన తర్వాత కర్మ వాళ్ళకి ఇంకొకసారి తగలకుండా ఒక ప్రయత్నం చేద్దాం, కాబట్టి గ్రహణం గురించి చెప్దాము అని నేను నిర్ణయం తీసుకున్నా. ఏంటంటే అమ్మా, ఖగోళ శాస్త్రంలో ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు చాలా పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు. 73 సంవత్సరాలు ఉంటాయి. మామూలుగా మనం ఆయన అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళాలంటే 1 సంవత్సరం పడుతుంది. ఎవరు పొరపాటును కూడా ఎవరికి ఎవరు అపాయింట్మెంట్ లేకుండా కనుక ఇంటికి వెళ్తే 10 రోజులు దండం పెడతారు. 10 రోజులు నీకు ఆయన కనిపించరు. సమస్య వితౌట్ అపాయింట్మెంట్ ఎవరమన్నారు నిన్ను కనిపించరు ఆయన. ఒకవేళ మీరు బయలుదేరి వెళ్తూ ఇంట్లో పెద్ద ఆవిడకి నమస్కారం చేసామా, ఇల్లు వస్తానమ్మా, వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను అని మీరు మీ ఊరు బస్ దిగంగానే ఫోన్ చేసి బస్ దిగాను అని చెబితే అప్పుడు రమ్మంటారు వెంటనే. అదే బస్ ఎక్కి మళ్ళీ తిరిగి వచ్చేయాలి. రాకపోతే ఇంకొకసారి మళ్ళీ నో ఎంట్రీ, తిరిగి వచ్చేస్తారు. ఏమిటయ్యా ఎందుకు వచ్చావు? మిమ్మల్ని చూడాలని వచ్చానండి. చూసావుగా బయలుదేరంటారు. అంటే ఆ జ్యోతిష్యమునందు అపారమైనటువంటి శక్తి, అందులోనూ ప్రపంచంలో ఇప్పుడున్న వాళ్ళల్లో ఖగోళ శాస్త్రాన్ని ఎప్పుడు 1980లో రచించిన వ్యక్తి. 1980లోనే 60 సంవత్సరాలు జరగబోయే జరగబోయే 60 సంవత్సరాలకి పంచాంగాలు రాసేసాడు ఆయన. అటువంటి వ్యక్తి. అంతంత మాత్రం ఎవరిని పిలవరు, ఎవరితో మాట్లాడరు. అటువంటిది మొన్న కాల్ చేస్తే నేను వెళ్ళా ఊరు. గ్రహణం గురించి ఏదో విషయం వస్తున్నప్పుడు మాట్లాడుతుంటే, ఈ గ్రహణం వల్ల చాలామంది జీవితాలు తలకిందులు కాబోతున్నాయి. నేను ఈ మఖాబబ్బా ఉత్తరే కదా అని అన్నా. మఖాబబ్బా ఉత్తరే కదా అని అనుకోవద్దు, అంటే నక్షత్రాలు. నేనేదో నక్షత్రాల గురించి చెప్పా. ఆ నక్షత్రము ప్రధానంగా మీరు భావించద్దు. ఇందులో లగ్నం ఏదైతే గ్రహణ సమయంలో లగ్నం ఉందో ఆ లగ్నం ఉన్నటువంటి మనిషికి ప్రమాదము ఏదైనా జరగచ్చు అన్నారు. ఆ విషయాలు విన్న తర్వాత ఏం చేయాలో ఎలా చేయాలో అన్నీ ఏదో చెప్పారు. ఇవి నేను మొత్తం విన్న తర్వాత సరే, ఇప్పుడు నేను ఒక మాట చెబితే భగవంతుడు వింటాడు. నోరు లేని మూగజీవాలు ఎన్నో వింటాయి, కానీ అజ్ఞానం అభివృద్ధి చెందిన మనుషులు మాత్రం పట్టించుకోరు. అటువంటి వేళకి కొన్ని ధర్మసూత్రాలు చెప్పకూడదు అనుకొని ఆ విషయం విన్న తర్వాత ఇంకొక ప్రయత్నం చేద్దాం. ఎందుకు? తేలు బుద్ధి తేలు చూపిస్తుంది, నా బుద్ధి నేను చూపించాలిగా. మరి తేలు ఏం చేసిందంటే, నీళ్ళల్లో వెళ్తుంటే ఒక ఆయన బ్రాహ్మడు తీసి ఒడ్డును పడేస్తున్నాడు, కుట్టింది, మళ్ళీ వదిలేశాడు, మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళింది, మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ ఒడ్డు మళ్ళీ కొట్టింది, మళ్ళీ వదిలేశాడు, మళ్ళీ నీళ్ళలో కొట్టుకుపోతుంది, మళ్ళీ తీసుకొస్తున్నాడు. ఇదంతా ఒడ్డు దగ్గర ఒక ఆయన చూస్తున్నాడు. ఆమె పంతులు నీకు పిచ్చ అని అడిగాడు. ఏమయ్యా అంటే, అది తేలు, దాని స్వభావమే కుట్టటము. నువ్వు 3 సార్లు దాన్ని రక్షిద్దామనుకున్నావు, అది 3 సార్లు నిన్ను కుట్టింది, మళ్ళీ ఎందుకు దాన్ని రక్షిస్తావంటే
దానికి మాటలు రావు, జ్ఞానం లేదు, దాని స్వభావమే అది. కానీ నా స్వభావం ఇది కదా, దాని స్వభావం అది వదలనప్పుడు నా స్వభావం నేను ఎందుకు వదలాలి అనే విషయాలు కొన్ని విషయాలు విన్న తర్వాత తెలుసుకున్నా. చంద్రగ్రహణం పూర్ణంగా ఉందమ్మా, పరిపూర్ణంగా ఉంది. సాధ్యమైనంత వరకు కొన్ని నక్షత్రాల వారు జాగ్రత్తగా ఉండాలి. అందున నక్షత్ర ప్రభావం ఎలా ఉన్నా కర్కాటక లగ్నం వారు మాత్రం సర్వదా శతదా చాలా జాగ్రత్తగా ఉండవలసినదే. 1,00,00,000 రూపాయలు వస్తాయన్నా ఆ రోజు బయటికి వెళ్ళొద్దు, ప్రాణం పోతే కుటుంబం పోతుంది అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విషయం మీడియా ద్వారా ప్రతి మనిషికి తెలియచేయాలి. కర్కాటక లగ్నంలో జన్మించిన వారు ఎవ్వరూ కూడా నాకు ఇవాళ ఉదయం కూడా ఫోన్ చేసి చెప్పారమ్మా ప్రత్యేకంగా. ఆ రోజునాడు సాయంత్రం మహాలింగార్చన చేసుకో, 3వ తారీఖు గ్రహణం రోజున సాయంత్రం మహాలింగార్చన చేసుకో, మర్నాడు ఉదయం ఈ ఈ చంద్రగ్రహణ విధానాన్ని అనుసరించి వెండి గ్లాసు, నాగుపాము ఒకటి సర్పాకృతి రూపం వెండిది, అలాగే చంద్రబింబం, ఈ 3 ఒక వస్త్రంలో పెట్టి దానం ఇవ్వు పొద్దున్నే. లగ్నం వాళ్ళు కర్కాటక లగ్నం వారు దానం ఇచ్చిన తర్వాతే నువ్వు కాఫీ తాగినా టీ తాగినా అప్పటి వరకు అని చెప్పారు. సామాన్యంగా ఎవరైనా వెళ్ళాలంటే నో ఎంట్రీ, అక్కడికి బోర్డు నో ఎంట్రీ. అటువంటి వ్యక్తి అంటే ఏదో అనేక కారణాలు కావచ్చు. కనుక ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే గ్రహణం యొక్క నియమాలు ఏమిటి అని కాదు, ముందు ఆ రోజున కర్కాటక లగ్నంలో జన్మించిన వారు ఎవ్వరు, ప్రతి ఒక్కరు కూడా ఆ లగ్నంలో ఎవరైతే జన్మించారో వారు ఎవ్వరూ కూడా పొరపాటున కూడా ఒక్క 3వ తారీఖు ఇల్లు దాటి బయటికి వెళ్ళవద్దు, కన్ను పోయింత కాటికి వద్దు. కొంతమంది మేము వెళ్తాం, ఏం జరుగుతుంది, మంచిది, జరగరాంది జరిగితే నీకు ఒక్కడికి జరిగితే నష్టం లేదు, చేస్తావు. నీకేదన్నా జరగరాని జరిగితే కుటుంబం నష్టపోతుంది. కాబట్టి కుటుంబాన్ని పణంగా పెట్టేటువంటి దరిద్ర పనులు చేయవద్దు. అంటే ఒక్కరోజు భార్య పుట్టినరోజు వచ్చిందనో ఇంకోటనో వచ్చిందంటే నేనే వదిలేసి ఇంట్లో కూర్చున్నాక భార్య కోసం అట్లా అనుకొని భార్య బిడ్డలతో ఇంట్లో ఉండి ఈశ్వరారాధన చేసుకుంటూ సాయంత్రం మహాలింగార్చన భారతీయ శంకరపీఠ నుంచి నేను లైవ్ ఇస్తా, అది చూస్తూ ఆ మంత్రాలు వింటూ ఆరాధన చేసుకుని మర్నాడు ఉదయం ఈ దానం ఇవ్వటం అనేటువంటిది ఈ కర్కాటక లగ్నం వారికి చాలా అంటే చాలా వినటం చాలా అవసరం. వినటము అనుసరించడం చాలా అవసరం. ఎందువలనంటే 42 సంవత్సరాల జీవితంలో ఊహ వచ్చిన తర్వాత 36 సంవత్సరాలు అనుకుందాం, నాకు ఊహ తెలిసి 72 గ్రహణాలు చూసా. ఏంటండి 72 గ్రహణాలు చూసా. ఈ 72 గ్రహణాలలో ఏ రోజు ఎప్పుడు ఏసారి కూడా ఫోన్ చేసి గ్రహణ ప్రభావం ఇలా ఉంది అని నాతో మాట్లాడాల, నాకు చెప్పలా. ఎందుకంటే స్వతహాగానే ఒక నమ్మకం. ఇంతకీ గురువుగారు ఎవరు చెప్పలేదు, ఎవ్వరి మాట వాడు వినడు. మనం చెప్పి అనవసరంగా ఇది అవ్వాలి. వాడు వినదలుచుకుంటే వింటాడు, ఒకవేళ వింటే నా మాట మాత్రమే వింటాడు, ఇంకెవరి మాట వినడు. అది కూడా వినను అంటే ఎందుకని చెప్పి ఆయన ఈ 72 గ్రహణాల్లో ఎప్పుడు చెప్పలా. అటువంటిది ఈసారి పిలవంగానే వెంటనే నేను 15 నిమిషాలు మాట్లాడటానికి కంచి నేను 800 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేశా. 15 నిమిషాలు కేవలం మాట్లాడటం కోసం. ఏంటంటే ఒక మనిషికి ఒక స్థానాన్ని ఇచ్చాము అని అంటే దానికి గౌరవం ఇవ్వాలి. 15 నిమిషాలు ఫోన్లో కూడా మాట్లాడేసేయచ్చు. గ్రహణం గురించి మాట్లాడాలి, వస్తున్నావా, వస్తున్నా, ఇప్పుడు బయలుదేరుతున్నావా, గంటలో బయలుదేరుతున్నావా అన్నారు. బయలుదేరి వెళ్ళిపోయా. అంటే ఫలానప్పుడు బయలుదేరి రాను కూడా అన్నారు, వెళ్ళిపోయా. 15 నిమిషాలు మాత్రమే మాట్లాడారు, అన్నదిన బయలుదేరన్నారు. అంటే అది ఏ స్థాయిలో ప్రమాదం ఉంది అంటే వాడు 10 మందికి అన్ని విషయాలు చెబుతాడు, అంత తొందరగా ఏ విషయాలు తను వ్యవస్థ చేసుకోడు. ఎవరన్నా చెప్పినా అందులో మంచి గ్రహిస్తాడు కానీ తొందరగా నమ్మడు, మూర్ఖంగా ఉంటాడు అని తెలిసి కూడా అంత స్థితిలో కూడా పిలవగానే నేను వెళ్ళి 400, 800 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసి 15 నిమిషాలు మాట్లాడి నేను వచ్చాను అంటే అందులో ఏ స్థాయిలో ప్రభావం ఉందో గమనించాలి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో గ్రహణం రోజునాడు రాశి ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ కూడా మేషరాశి, సింహరాశి రాశి ప్రభావం ఆ రెండిట్లకి ఉండేటువంటిది 60%. కానీ కర్కాటక లగ్నంలో జన్మించిన వారికి మాత్రం 1000% ప్రమాదం ఉంది. నేను ఈ 2 రోజుల్లోనే చిన్న చిన్న ప్రమాదాలను కూడా నేను చూసా. మీది కర్కాటక లగ్నమా? అందుకే మీకు పిలిచి చెప్పారా ఏంటి? అంతే, లేదంటే ఎవ్వరికి చెప్పకూడదు గ్రహణం గురించి అనుకున్నా.
ఎవరి కర్మకి ఎవరి కర్తలు చెబితే ఎవరు వినరు, మంచితనంగా చెబితే. కాబట్టి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటే ఆయన నాకు ఈ విషయం చెప్పిన తర్వాత వద్దు మనం చెప్దాం, బాగుపడే యోగ్యం ఉన్నవాడు బాగుపడతాడు, ఎందుకులే తెలిసి మనం చెప్పకుండా ఉంటే ఆ పాపం కూడా మనకే వస్తుంది, పట్టి పీడిస్తుంది అని చెప్పి ఇప్పుడు దాని గురించి చెప్పడానికి కారణం. ఎక్కడ కర్కాటక లగ్నానికి 200% ఎక్కువ ఉంది పాపం దోషం. నాకు చిన్న చిన్న ప్రమాదాలు ఎదురైనాయి ముందరే. నిన్న రాత్రి కూడా నా కారుని ఎవరో ఆటో గుద్దడం జరిగింది. ఏమయ్యా అంటే కారు సడన్గా ఎలా ఆపుతారని చెప్పి నా మీద బాబు అయ్యాడు. సరే ఓకే మంచిది, కర్మ బాగాలేదని తెలిసినప్పుడు నోరు మూసుకోవడం ఉత్తమం. అక్కడ వాడితో నేను తగాద పెట్టుకోవడం దేనికి, నా స్థాయిని నేను మర్చిపోయిన వాడిని అవుతా. ఓకే వదిలేసి మంచిది. అంటే ముందే స్థితిగా తెలుసుకుంటే జరిగే ప్రతి ఒక్క నెగిటివ్ని మనం పాజిటివ్గా తీసుకోగలిగితే సేఫ్లో ఉంటాం, లేదు అంటే మాత్రం తప్పదు. ఇప్పుడు ఆ రోజుతో అయిపోయిందా? వెళ్ళకుండా ఉంటే బయటికి తర్వాత ఈ ప్రభావం ఆ రోజు వెళ్ళకపోవటే చాలండి. ఆ ఒక్క రోజు అన్ని పనులున్నా బయటికి వెళ్ళకుండా ప్రశాంతంగా ఉంటే ఆ తర్వాత ప్రశాంతతగా ఉంటారు. ఆ ఒక్క రోజుకి మాత్రం ఏ పరిస్థితుల్లోనూ బయటికి వెళ్ళకుండా ఉండే మార్గాన్ని మాత్రం కర్కాటక లగ్నం వారు ప్రధానంగా తీసుకోవటం సర్వదా శతదా శ్రేయస్కరం. అది విషయం. ధన్యవాదాలు. పరమేశ్వర్.